నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. బొల్లి మచ్చలకి ఇటీవల కాలంలో కొత్త మెడిసిన్స్ ఏమైనా అందుబాటులోకి వచ్చాయా? ఆ మెడిసిన్స్ తోటి బొల్లి మచ్చలు తగ్గే అవకాశం ఎంతవరకు ఉంటుంది? అలాగే ఎటువంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు బార్బీ బొల్లి మచ్చల స్పెషాలిటీ క్లినిక్ నుంచి డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎంఎన్ రావు గారు. హలో సార్. సార్, ప్రతి ఒక్కరికి చాలా క్యూరియస్ అనేది పెరిగిపోయింది. బొల్లి మచ్చలు వచ్చిన వాళ్ళు కేవలం మెడిసిన్స్తో తగ్గించుకునే అవకాశం ఎంతవరకు ఉంటుంది? సో లేజర్ ట్రీట్మెంట్ ఆఫ్టర్ దట్ అదంతా తర్వాత విషయం అయితే మెడిసిన్స్తో కూడా తగ్గుతుందా? దీనికంటే ఒక స్పెషల్ మెడిసిన్ ఏమైనా ఉందా? కొత్తగా ఏమైనా మందులు వచ్చాయా అని? సోరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ ఉంటే ఓన్లీ శారీరకంగా బాధపడతారు. బట్ బొల్లి మచ్చలు ఉన్న వాళ్ళు శారీరకంగానే కాదు మానసికంగా ఎక్కువ బాధపడతారు. ఇటు జాబ్స్, ఇటు మ్యారేజ్, ఇటు సోషల్ అడ్జస్ట్మెంట్ కాక డిప్రెషన్కు లోనవుతారు, లేక ఓవర్ యాంగ్జైటీ అవుతారు, ఎక్కువ మటుకు డిప్రెషన్కు లోనవుతారు. సో అలాంటి వాళ్ళకి మనం ఇమీడియట్గా ఇంప్రూవ్మెంట్ చూపించి వాళ్ళకు మచ్చలు తగ్గేట్టు చేస్తేనే వాళ్ళకి మనం చాలా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. ఓన్లీ మీరు ఆయింట్మెంట్స్ టాబ్లెట్లు రాస్తూ కూర్చుంటే అది ఎప్పుడు తగ్గుతుందో తెలియదు, చాలా టైం పడుతుంది. అందుకే దీన్ని కాంబినేషన్ ట్రీట్మెంట్ ద్వారా, ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ ద్వారా ఈ మచ్చల్ని మనం తొందరగా తగ్గించేసి పేషెంట్ని హ్యాపీ చేయొచ్చు. మా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది సంవత్సరాల తరబడి రకరకాల వైద్య విధానాల్లో మెడిసిన్స్ వాడి వాడి తగ్గక అలసిపోయి మా దగ్గరికి వస్తారు. వచ్చినప్పుడు మేము వాళ్ళకి మళ్ళీ ఓన్లీ మెడిసిన్స్ రాస్తే దే గెట్ నర్వస్. సార్ ఇప్పటికీ మేము చాలా మందులు వాడాము, వేసుకొని మాకు చాలా విసిగి వచ్చింది సార్ అంటారు. సో అలాంటి కండిషన్స్ అప్పుడు మేము పేషెంట్ని సాటిస్ఫై చేయాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. సో అందుకే మేము ట్రిపుల్ కాంబినేషన్ ట్రీట్మెంట్ ద్వారా ఆ మచ్చ మనం తగ్గుతుంది అని మేము తగ్గించడానికి పేషెంట్ని ఎంత తొందరగా వాళ్ళని హ్యాపీ చేయాలి, ఎంత తొందరగా ఈ జబ్బు నుంచి బయటపడేయాలి అనేదే మేము ఆలోచిస్తాము. కాబట్టి వాళ్ళకు లేజర్ ట్రీట్మెంట్ అనేది వారానికి ఒకసారి ఎలాంటి నొప్పి లేకుండా, మంట లేకుండా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వారానికి ఒకసారి రెగ్యులర్గా తీసుకుంటే జస్ట్ 2-3 వీక్స్లోనే వాళ్ళకు వైట్నెస్ బై పింకిష్నెస్ వస్తుంటే చూడండి, జబ్బు లేని వాళ్ళకి కాదు, జబ్బు ఉన్న వాళ్ళకి ఆ వాల్యూ ఎక్కువగా ఉంటుందండి. మనం 2-3 వారాల్లోనే తెలుపు పోయి పింకిష్ కలర్ వస్తుంది, 5-6 వారాల్లోనే బ్లాక్ డాట్స్ కనిపిస్తే వాళ్ళు ఎంత హ్యాపీ అవుతారు తెలుసా? చాలా హ్యాపీ అవుతారు. వర్షాలు పడక మొత్తం బీడు బారిపోతే ఒక్కసారి భారీ వర్షం పడితే రైతు మొహంలో ఎంత హ్యాపీనెస్ కనిపిస్తుంది. సేమ్ బొల్లి మచ్చల పేషెంట్ కూడా అంతేనండి. సో వీళ్ళకి మెడిసిన్స్తో పాటు, ట్రీట్మెంట్తో పాటు, ఇటు డైట్ కంట్రోల్, ఇటు మంచి మెడిసిన్స్తో పాటు కొన్నిసార్లు వాళ్ళకు స్ప్రెడింగ్ దశని కంట్రోల్ చేయడానికి మేము కొన్ని రకాల మెడిసిన్స్, సేఫ్ మెడిసిన్స్ ఇస్తాము. దాంట్లో ఈ మధ్య కొత్తగా జాక్ ఇన్హిబిటర్స్ అని కొన్ని కొత్త మెడిసిన్స్ వచ్చాయి. ఆ మెడిసిన్స్ ఇచ్చే ముందు బ్లడ్ పిక్చర్, కంప్లీట్ బ్లడ్ పిక్చరు, లివర్ ఫంక్షన్ టెస్ట్ అండ్ కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, సో ఇలాంటి కొన్ని అన్ని పరీక్షలు చేయించేసి వాళ్ళు దానికి ఫిట్టా కాదా అనేది చూసి మేము ఇస్తాము. చాలామందికి ఆ ట్యాబ్లెట్స్ అనేవి 90% కేసెస్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒక 10% కేసెస్లో మాత్రము కొంచెం హెడేక్ రావడము, కొంచెం తల బరువుగా ఉన్నట్టు అనిపించడం అనేది జరుగుతుంది. సో అది మేము పేషెంట్కి మేము ముందే వార్న్ చేస్తాము. సో ఇలా ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ ట్యాబ్లెట్ వేసుకోకండి అని చెప్తాము మేము. కాబట్టి పేషెంట్ దాన్ని మేము మినిమం డోస్తోనే స్టార్ట్ చేస్తాము. కాబట్టి ఈ జాక్ ఇన్హిబిటర్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తున్నాయి. అలాగే ఎవరికైతే ఇంకా కొన్ని స్టీరాయిడ్స్ కానివ్వండి, అవసరమైనప్పుడు స్టీరాయిడ్స్ డిసీజ్ స్ప్రెడ్డింగ్ని కంట్రోల్ చేయడానికి. సో అటు లేజరు, ఇటు మెడిసిన్స్, వీటితో పాటు డైట్ కంట్రోల్ కూడా చాలా ముఖ్యమండి. నేను అన్నీ తింటాను కానీ నాకు జబ్బు మళ్ళీ రావద్దు అంటే మాత్రం కుదరదండి. మేము పేషెంట్కి కౌన్సిలింగ్ అప్పుడే ఫస్టే చెప్తాం, చూడండి ఈ డైట్ కంట్రోల్ మీరు చేయాలి, పొద్దున్నే యోగా చేయండి. యోగా ఈజ్ ద బెస్ట్ క్యూర్ ఫర్ ఆల్ డిసీజెస్, ప్రివెంటివ్ అండ్ ఉన్న వాటిని కూడా. సో యోగా ఒకటికి వెళ్ళండి, లేక మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేయాలంటే మాత్రం చాలామందికి కుదరదు. అలాగే ఇవి రెండు కాలేదనుకోండి, అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా వాకింగ్ చేయండి కొంచెం అని చెప్తాం మేము. సో ఈ మూడిట్లో ఏదో ఒకటి కంపల్సరీ. ఓకే, అలాగే ఆల్రెడీ ఉన్నవాళ్ళు మానసిక ఒత్తిడికి లోనైతే ఇంకా పెరిగే ఛాన్స్ ఉంటుందా ఎక్కువగా? స్ట్రెస్ అనేది అన్నిటికీ మూల కారణం స్ట్రెస్సేనండి. ఇటు షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, సోరియాసిస్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, ఈవెన్ క్యాన్సర్ కూడా కావచ్చు, ఈవెన్ సింపుల్ హెయిర్ ఫాలింగ్ కావచ్చు.
అన్నిటికీ ద సోర్స్ రూట్ కాజ్ ఏది అంటే స్ట్రెస్సే. ఓకే, ఆ స్ట్రెస్ అనేది ఇమీడియట్ స్ట్రెస్ కావచ్చు, క్రానిక్ స్ట్రెస్ కావచ్చు. ఓకే, సో వీటి వల్లనే ఈ ప్రాబ్లం అనేది తెల్లపూత అనేది. సన్కి ఎక్స్పోజ్ అయితే వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా సార్? సన్కు ఎక్స్పోజ్ స్ప్రెడింగ్ దశలో ఉన్న వాళ్ళు కాకూడదండి. చాలా మంది డాక్టర్స్ ఏం చేస్తారంటే తెల్లపూత పేషెంట్ వస్తే వాళ్ళకి ఒక లోషనో పౌడరో ఇచ్చేసి ఇది రాసుకొని ఎండకు చూయించమని చెప్తారు రోజు. కానీ దానివల్ల ఇంకా కొత్త మచ్చలు వచ్చేస్తాయి, ఉన్న మచ్చలు పెరుగుతాయి, అక్కడ బబుల్స్ వస్తాయి. దానివల్ల పేషెంట్ ఇంకెక్కువ బాధపడతాడు. కాబట్టి పేషెంట్ని తరోగా చెక్ చేసి వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, వాళ్ళ వంశ చరిత్ర ఏంటి, ఈ పేషెంట్కి ఎప్పటి నుంచి మచ్చలు ఉన్నాయి, ఏ శరీర భాగాల్లో వచ్చాయి, అవి ప్యూర్ వైట్ కలర్లో ఉన్నాయా లేక వేరే కొంచెం డిఫరెంట్గా అది డిమ్ కలర్లో ఉన్నాయా, దాని వైట్ ప్యాచ్ యొక్క సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, వైట్ ప్యాచ్ మీద హెయిర్స్ ఉన్నాయా లేదా, వైట్ హెయిర్ వచ్చిందా లేదంటే బ్లాక్ హెయిరే ఉందా, అలాగే పేషెంట్కి షుగరు బీపీ అల్సర్ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, వేరే ఆటో ఇమ్యూని ప్రాబ్లమ్స్ థైరాయిడ్ కానీ ఏమైనా పర్నిషియస్ అనీమియా కానీ అలాంటిది ఏమైనా ఉందా అనేది మొత్తం చెక్ చేసి అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. కాబట్టి మా దగ్గర సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంది. సో మరి ఎటువంటి లైఫ్ స్టైల్ని వాళ్ళు అలవర్చుకుంటే మంచిది? వాళ్ళు రాత్రి 10-11 వరకు పడుకోవాలండి. ఒకటి పొద్దున అట్లీస్ట్ 5 o'clock కన్నా లేవాలి, 5 to 6 మధ్యలో లేవాలి. ఓకే, అండ్ నైట్ డ్యూటీస్ అవాయిడ్ చేయాలి, మ్యాక్సిమం నైట్ డ్యూటీస్ అవాయిడ్ చేయాలి. ప్రకృతికి ఆపోజిట్ పోకూడదు, నైట్ డ్యూటీస్ అవాయిడ్ చేయాలి. నైట్ అంతా పనిచేస్తాను పొద్దంతా పడుకుంటాను అంటే విట్లిగో వచ్చే ఛాన్స్, ఆటో ఇమ్యూని డిసీజ్ వచ్చే ఛాన్స్ పెరిగిపోతుంది. ఓకే, ఎందుకంటే విటమిన్ డి అందదు మనకు. మనం మార్నింగ్ పూట మనం పడుకుంటే మనకు విటమిన్ డి అందదు, తర్వాత ఫుడ్ కూడా కరెక్ట్గా తీసుకోరు. సో కాబట్టి ఆ లైఫ్ స్టైల్ ఒకటి చాలా ఇంపార్టెంట్ అండి. విట్లిగో ట్రీట్మెంట్లో లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. అట్లనే ఆకుకూరలు కూరగాయలు ఎక్కువ తీసుకోవడము, ఈ క్యారెట్, బీట్రూట్, పుచ్చకాయ, పప్పాయ ఇది ఒక జ్యూస్ తీసుకోవడము, ఒక కప్పు గ్రీన్ టీ తాగడము. సో ఇలాంటి డైట్ కంట్రోల్ చేస్తూ ఇటు మెడిసిన్స్ అటు లేజర్, అవసరమైన వాళ్ళకి సర్జరీ ట్రీట్మెంట్తో తెల్లంపూత అనేది తగ్గి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో బొల్లి మచ్చలు ఉండే వాళ్ళు ఎలాంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, అండ్ ఎవరికి మెడిసిన్స్ అనేది అవసరం అవుతుంది, ఎలాంటి వారికి ఇస్తామన్న విషయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.